ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సామాజిక న్యాయంగా చూస్తున్నారా, దళితుల మధ్య చిచ్చుగా చూస్తున్నారా అనేది వైసీపీ అధినేత జగన్ స్పష్టత ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ గురించి నేరుగా జగన్ చెప్పాలని సమర్థిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అనేది ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన అభిప్రాయాన్ని ఆదిమూలపు సురేష్ ద్వారా చెప్పించారా అని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా, అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుగానే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి. అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే లేదా ఆయన చదివిన మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడినారు ముఖ్యమంత్రి హోదాలో. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏలుతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉండబడే మీకు ప్రస్తుతం
ముఖ్యమంత్రిగా ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత, కమిట్మెంటు, నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తున్నది. అది ముమ్మాటికి వాస్తవం. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 94లో మేము ఉద్యమం మొదలుపెట్టవచ్చు. 95 నాటికి ఎంఆర్పిఎస్ విస్తరించింది. కానీ 96 నాటికి ఈ ఉద్యమం ఒక ఉద్యమ రూపం దాల్చే సమయంలో అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా లేడు. ఉద్యమం విస్తరిస్తున్న దశలో కూడా ముఖ్యమంత్రి లేడు. కానీ ఉద్యమ రూపం దాల్చే సమయానికి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మార్చ్ 25వ తారీఖు నాడు 96లో మొట్టమొదటిసారి బషీర్బాగ్ ప్రాంతం వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర మాదిగల ఆత్మగౌరవ సభ పెడితే ఆ సభకు ముఖ్య అతిథి హోదాలో వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తామని ఆనాడు మాటిచ్చాడు. ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత వర్గీకరణ అంశాన్ని అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశాడు. అది కూడా 96లోనే. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక 97లో వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను శాసనసభలో పెట్టి దాన్ని ఆమోదించి వర్గీకరణ చేశాడు. మధ్యలో స్వార్థపరులు కల్పించిన అడ్డంకుల వల్ల, వర్గీకరణ అంశానికి వచ్చిన న్యాయపరమైన చిక్కుల వల్ల అది రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. మళ్ళీ రాష్ట్రపతి ఆమోదంతో 99లో రెండోసారి వర్గీకరణ చేశాడు. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆనాడు బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఆనాడు కేంద్రంలో గౌరవ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నది. అప్పుడు స్పీకర్గా సోదరులు బాలయ్య గారు ఉన్నారు. రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ గారు. ఈ వర్గీకరణ అంశం అక్కడికి వెళితే కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి హోదాలో వర్గీకరణ సమర్థించాడు. ఆ సమర్థించిన వర్గీకరణ వల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మళ్ళా వర్గీకరణ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుప్రీంకోర్టులో 5 జడ్జీలు సాంకేతికంగా రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో మళ్ళా 20 ఏళ్ళు నిలబడ్డాం. అందులో భాగంగా మళ్ళీ 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కరెక్టే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం కరెక్టే, దాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి మళ్ళీ 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేయడం కోసం గౌరవ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నాయకత్వంలో కమిషన్ వేయడం, ఆ కమిషన్ సిఫార్సులు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్లడం, అందులో భాగంగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి సబ్ కమిటీ వేయడం, క్యాబినెట్ తీర్మానం చేయడం, మొన్న శాసనసభలోనూ శాసన మండలిలోనూ ఈ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి రేపో మాపో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయడానికి ఆర్డినెన్స్ రూపంగా రాబోతున్న సంకేతం కనిపిస్తున్నది. ఇది స్పష్టం. అంటే
96 మార్చ్ 25వ తారీఖు నాడు ఇచ్చిన మాట మధ్యలో అవాంతరాలు అడ్డంకులు కొన్ని వచ్చినప్పటికీ అంతిమంగా మళ్ళా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే క్రమంలో మళ్ళీ దీన్ని పాజిటివ్గా స్వాగతించకుండా సామాజిక న్యాయ కోణంగా దీన్ని చూడకుండా దీన్ని మళ్ళీ మీరు నేరుగా మాట్లాడకుండా మళ్ళీ మా మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలతోటే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ చిచ్చు పెడుతున్నాడనే మాట అనిపించడంతో అసలు మీ వైఖరి నేరుగా చెప్పగలిగితే మీ పార్టీలో వర్గీకరణ కోరుకునే మాదిగలు ఉన్నారు, ఆ మాదిగలు పార్టీలో ఉండాలో ఉండకూడదో మీ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటుంది కనుక నేరుగా మీరే ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాను నేను.